రైట్. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, జనరల్గా మనం చూస్తే అంతర్జాతీయ దౌత్యంలో చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మోడీ మెలనీల భేటీల్లో వాళ్ళ పర్సనల్ కెమిస్ట్రీ కావచ్చు, ఒక ఇన్ఫార్మల్ డిప్లొమసీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇది జస్ట్ సోషల్ మీడియా వైరాలిటీగా లేదంటే ఒక సాఫ్ట్ పవర్ దీనిగా చూడాలంటారా, లేదంటే ఏంటంటారు? అయితే మోడీ గారు ఇప్పుడు 12-13 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూస్గా ఉన్నారు. కరెక్ట్. చాలా లాంగ్ టైం ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఎవరున్నారు ఈయనకంటే ఎక్కువ? వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్, కొంతమంది ఆఫ్రికన్ డిక్టేటర్స్, అంతే. ఇంకెవరు ఉన్నారు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాలు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ 6 నెలలు, నేపాల్, ఎవరు లేరు. ఇది ఒక స్టేజ్లో ఒక పెద్ద దేశానికి లీడర్ కంటిన్యూస్గా ఉంటాయి. ఇతర దేశాలతో ఒక ఇమేజ్ వస్తుంది. ఆయన పద్ధతి బట్టి ఆయన అందరికీ సీనియర్ అయిపోతాడు. మెలనీ దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ప్రైమ్ మినిస్టర్ అయ్యి, దాని ముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒక పెద్ద కేసు ఉండేది ఇటలీకి, ఇండియాకి. 2 సేలర్స్ వాళ్ళ మీద పనిచేసే వాళ్ళు ఎవరు 2 ఫిషర్మెన్, ఇండియన్ ఫిషర్మెన్ పంపించారు. 2012లో అరెస్ట్ అయ్యారు. ఎంత అయినా వదలలేదు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కేసు మోహించేసి వదిలేశాడు. 2020లో ఎప్పుడో వదిలేశాడు. పెద్ద ఇంపాక్ట్ వచ్చింది ఇటలీలో. మ్యానుఫ్యాక్చరింగ్ లెక్క పెట్టండి, పెద్ద సెన్సేషనల్ న్యూస్ పొలిటికల్ స్పెక్ట్రంలో. తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర ఆయన ఈ రిలేషన్షిప్స్ అన్నీ జాగ్రత్తగా పెంచుకుంటాడు, చేస్తాడు, చూస్తాడు. ఆశ్చర్యపోతారు అందరూ. యుఏఈతో ఎలాంటి సంబంధం ఉన్నది భారతదేశానికి, ఒమాన్తో ఎలాంటి సంబంధం ఉన్నది, చిన్న దేశాలైనా ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇటలీ కూడా ఒక ప్రత్యేకమైన దేశం. వాళ్ళ కల్చర్ మెడిటరేనియన్ దేశం, పూర్వం నుంచి ఉన్న దేశం. వాళ్ళకంతా వాళ్ళ మెయిన్ ప్రపంచంలో ఇవాళ 8th నెంబర్ ఎకానమీ. చిన్న దేశం ఆయన, మర్చిపోదు. తర్వాత ఇటలీలో ఇంకోటి ఏంటంటే డెమోక్రసీలో వాళ్ళకి 1900 సెకండ్ వరల్డ్ వార్ అవ్వాక 45-46 నుంచి ఈవేళకి 80 సంవత్సరాలు 60 ప్రధానమంత్రులు ఉన్నాయి. సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి, సంవత్సరానికి మారిపోతా ఉంది. కానీ మెలని 4-5 సంవత్సరాలు అలా పట్టుకుని ఉన్నది. చిన్న పార్టీ అయినా 49 ఏళ్ళ వయసు. ఇప్పుడు చాలా షూడ్ లేడీ అండ్ టఫ్ లేడీ. సో ఈ 12 సంవత్సరాల్లో ఆమె ఒక ఇటాలియన్స్ దగ్గర సో పుల్లారావు గారు, మోడీ మెలోనీ మధ్య ఉన్నటువంటి ఈ ర్యాపో ఏదైతే ఉందో, ఈ ర్యాపో అంతర్జాతీయ వేదికలపై క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇరు దేశాల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి ఏమైనా ఇది అడ్వాంటేజ్ అవుతుందా? చాలా పర్సనల్ రిలేషన్స్, చాలా అడ్వాంటేజ్. పర్సనల్ రిలేషన్ ఇవాళ అమెరికాకి చాలా దేశాలకి చెడిపోయిందంటే పర్సనల్ రిలేషన్స్ పాలు చేసుకున్నారు ట్రంప్. ఏమన్నారంటే తిట్టేగా చైనాని మనం పీకింగ్ వెళ్ళి ఏదో బుద్ధిమంతుడిలాగా తలచుకుని చిన్న కుర్చీ మీద కూర్చుంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. మర్యాదగా చూశారు, కానీ సిగ్నల్ ఇచ్చారు. సో పర్సనల్ రిలేషన్స్ కౌంట్ లాట్, చాలా దూరం వెళ్తాయి కనపడకపోయినా. మీకు ఇప్పుడు రష్యన్ ఫారెన్ మినిస్టర్ 30 సంవత్సరాలు బట్టి ఉన్నారు ఫారెన్ మినిస్టర్గా. దాని ముందల ఫారెన్ సెక్రటరీ ఈక్వలెంట్ పొజిషన్ 30 సంవత్సరాలు. చైనీస్ ఫారెన్ మినిస్టర్ 15 సంవత్సరాలు బట్టి ఉన్నారు, 20 సంవత్సరాలు ఫారెన్ మినిస్టర్గా, చీఫ్ ఫారెన్ పాలసీ అడ్వైజర్గా ప్రెసిడెంట్. ఇవన్నీ డెవలప్ అవుతాయి, పేర్లు తెలుస్తాయి, ఒకళ్ళు తెలుస్తాయి. కొంచెం షార్ప్ పీపుల్ అయితే వాళ్ళు కేర్ఫుల్గా డీల్ చేసుకుంటారు. సో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఇటలీ చాలా కాంట్రిబ్యూట్ చేయగలదు భారతదేశానికి. ఇటలీ సర్ప్రైజింగ్లీ ఆటోమొబైల్స్లో అన్నప్పుడు వరల్డ్ లీడర్. అలాగే ఫ్యాషన్ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఫ్యాషన్ ఎవరికి చాలామంది తక్కువ అర్థం చేసుకుంటారు. చాలా పెద్ద ఇండస్ట్రీ ఫ్యాషన్. ఏదో ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇటాలియన్, ఫైన్ ప్రోడక్ట్స్ అంతా ఇటాలియన్ నేమ్. సో ఇది చాలా ఉపయోగం భారతదేశానికి. మనకి యూరోప్లో ఒక మంచి గేట్వే ఇటలీ. అందువల్ల ఇది చాలా దూరంగా తీసుకెళ్తారు, ఉపయోగపడుతుంది. భారతదేశానికి ఒక స్నేహితుల్లాగా ఉంటారు. చాలా ఇంప్రెషన్, చాలా పర్సనల్ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి. ఆ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 23 మీరు బాగా చూస్తే ఆ రీల్లో
ఆమె స్టేట్ విజిట్ అన్నారు. స్టేట్ విజిట్ అంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి ఆమెను అక్కడ రిసీవ్ చేసుకుంటారు రాష్ట్రపతి భవన్ పైన బయట. ఒక చాలా ఫెంటాస్టిక్ సెరమనీ. ఆమె చాలా ఆశ్చర్యపోయి, యాజ్ అన్ ఇటాలియన్, నేను మరీ మరీ చెప్తున్నాను, యాజ్ అన్ ఇటాలియన్ ఇవన్నీ అప్రిషియేట్ చేస్తారు ఇటాలియన్ పీపుల్. ఫైన్ కల్చర్, ఫైన్ ఆర్కిటెక్చర్, ఓల్డ్ హిస్టరీలా వాళ్ళకి అదొక ఇంపాక్ట్ ఉంటుంది. ఆమె ఫేస్ చూసి అంతా. ఈవినింగ్ 1 hour మీటింగ్, కట్సి కాల్ ఆన్ రాష్ట్రపతి ముర్ముయే ఉన్నారు. ఆ గదిలోకి, ఆ పాత గదిలోకి ఆ వెళ్ళినప్పుడు అదంతా 100 years ఆర్కిటెక్చరు, ఫర్నిచరు చాలా విశేషంగా ఉంటుంది ఆ రూమ్. మెలని ఒక చిన్న ఆడపిల్లలాగా అలా కళ్ళు తెరిచి చూసింది. ఆ గదంతా చూసి ఆశ్చర్యంతో చూసి చాలా ఇంపాక్ట్ వస్తాయి అని. ఇంపాక్ట్ భారతదేశం మీద తక్కువ కాదు, ఇవన్నీ ఇంపాక్ట్ వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి చాలా హెల్ప్ఫుల్ భారతదేశానికి అన్ని చోట్ల. అండ్ లాంగ్ టైం ఉండే లీడర్స్కి ఈ అడ్వాంటేజ్ వస్తాయి. అమెరికన్ ప్రెసిడెంట్ 8 సంవత్సరాలతో వెళ్ళిపోతాడు అంతే. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు పెరగలేకపోతారు. ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ 10 సంవత్సరాలు ఉంటాడు ప్రెసిడెంట్, కొంచెం స్టేబుల్గా ఉంటాయి. మిగతా వాళ్ళంతా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు పెరగరు. సో ఆ అడ్వాంటేజ్ మోడీకి ఉన్నది. తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా లీడర్స్తో చాలా కేర్ఫుల్గా ఉంటాడు, చాలా గుడ్ విల్ కల్టివేట్ చేసుకుంటాం. అతను పర్సనల్ గుడ్ విల్, పుతిన్ అవనే లేకపోతే మిగతా వాళ్ళు అవనే చాలా గుడ్ విల్ కల్టివేట్ చేసుకుంటారు. అది మెలనైతే కూడా కల్టివేట్ అవుతుంది. ఆమెకు చాలా ఇటలీ ఆమెతో స్నేహం అంటే ఇటలీతో మంచి ఇంప్రెషన్ భారతదేశం తీసుకొచ్చింది. భారతదేశం ఎంత సాఫ్ట్ పవర్ అన్నారు మీరు, చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ పవర్. భారతదేశం మంచి దేశం, ఆ ఫీలింగ్ రావాలి. సాఫ్ట్ కంట్రీ, మంచి కంట్రీ, వైలెంట్ కంట్రీ కాదు. అది చాలా ఇంపాక్ట్. భారతదేశానికి చాలామంది విరోధులు ఉన్నారు అన్ని చోట్ల. చాలా యూస్ఫుల్ కంట్రీ ఇట్లీ. ఈ స్నేహం భారతదేశానికి మంచిది, భారతదేశం స్నేహం వాళ్ళకి మంచిది. అందరికి తీసుకెళ్తాం చాలా